హలో అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ, మీ సిరితో సరికొత్తగా. ఇది వీకెండ్ వ్లాగ్. నేను సాటర్‌డే వచ్చేసి మొత్తం అంతా ప్లాన్స్ గురించి కొంచెం కేర్ తీసుకున్నాననమాట. ఎప్పటినుంచో రీపాటింగ్ చేద్దాము అనుకుని వదిలేసాను. సో, ఇప్పటికి కొంచెం ఖాళీ చేసుకొని ఆ పని కాస్త చేశాను. మనీ ప్లాంట్ మొత్తం కూడా ఒకటే పాట్‌లో పెద్దగా ఉండేది. సో, వాటిని బేబీస్ లాగా ఇలా కట్ చేసి వేరు వేరు వాటిలో వేశాను. ఇంకా కొంచెం వాటర్‌లో కూడా వేసి కిచెన్‌లో పెట్టాను. సో దట్ నాకు వంట చేసేటప్పుడు అట్లా గ్రీనరీగా కనిపిస్తే బావుంటుంది కదా! సో, సాటర్‌డే అంతా అదే వర్క్ సరిపోయింది. ఇంకా సండే మార్నింగ్ అంతా కూడా స్కూల్ బ్యాగ్స్, స్కూల్ డ్రెసెస్ ఇలా వాషింగ్ మొత్తం అయిపోయింది. ఈ స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ ఇవన్నీ కూడా కొంచెం హాట్ వాటర్‌లో పెట్టేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట ఈరోజు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో, ఈవినింగ్ డిన్నర్ కోసం నేను మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాంగ్ విత్ ద చపాతీ. సో, కర్రీ కోసమని చెప్పి నేను ఆనియన్స్‌ని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. నా దగ్గర ఇంతకుముందు వేరే చాపర్ ఉండేది. బట్ అది పాడైపోయింది. కానీ దాని అవసరం చాలా ఉందనిపించింది. అందుకే మళ్ళీ కొనుక్కున్నాను. అండ్ ఎప్పటినుంచో మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ మధ్య కాలంలో నాకు అస్సలు కుదరలేదు. ఇంకా ఈ వీకెండ్‌కి మా తమ్ముడు ఇంటికొచ్చాడు. ఇంతకు ముందు వ్లాగ్‌లో కూడా చెప్పాను. మా తమ్ముడు ఈ పక్కనే సిటీలో వాళ్ళ ఫ్రెండ్స్‌తో రూమ్ తీసుకొని ఉంటున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో వాడు ఇంటికి రాలేదు సరిగా. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ వాళ్ళ వీకెండ్ ప్లాన్స్ వాళ్ళకుంటాయి కదా! అండ్ దట్ టూ తను ఈ మధ్య కాలంలో కొంచెం ఔట్ ఆఫ్ ద కంట్రీ కూడా వెళ్ళాడు. అండ్ నాకైతే చాలా పెండింగ్స్ ఉండిపోయాయి. నేను, కార్తీక్ కూడా వాడు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటామనమాట. పొంగల్ వెకేషన్ తర్వాత ఇదే మళ్ళీ మీట్ అవ్వటము. వాడు వస్తే ఔటింగ్‌కి వెళ్ళాలని కార్తీక్ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకైతే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతూ ఉంటాయని నేను చూస్తూ ఉంటాను. అందుకే నిన్న ప్లాంటింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. సో దట్ వాడు హెల్ప్ చేస్తూ ఉంటే నేను కొంచెం కొంచెం చేసుకున్నాను. అండ్ ఇవాళ కూడా బయటకు వెళ్ళి ఎప్పటినుంచో కూరగాయలు పెండింగ్‌లో ఉన్నాయి కదా! అవి కూడా తీసుకొచ్చేసుకున్నాము. సో, మొత్తానికి అలా వీకెండ్ అయిపోయింది. ఇంకా తను వెళ్ళిపోతాడు. మా హడావిడిలో మా రొటీన్‌లో మేము పడిపోతాము. వాడి రొటీన్‌లో వాడు పడిపోతాడు. మళ్ళీ ఎప్పటికో గాని కలుస్తాం. బట్ కలిసేంత వరకు కూడా ఎదురు జూస్తూనే ఉంటాము. ఎప్పుడొస్తాడా అన్నట్టుగా. డెఫినెట్‌గా ఆ సిస్టర్, బ్రదర్ రిలేషన్ అండ్ మామ, అల్లుడి రిలేషన్ మ్యాజికే అంత కదా! వన్స్ పెళ్లయిపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి వేరే అయిపోతుంది. బట్ అంతవరకు మనం ఎంత వాడాలో అంత వాడేస్తాము. ఇక్కడ మష్రూమ్ కర్రీ ఇంతకుముందు చాలా సార్లే చెప్పాను. ఇప్పుడు నా దగ్గర కాజు లేదు. సో, నార్మల్‌గానే కుక్ చేసేసాను. సైమల్టేనియస్‌గా చపాతీ కూడా చేసుకుంటూ పెట్టేసాను. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. కార్తీక్‌ని కూడా పడుకోపెట్టేసి, తర్వాత మళ్ళీ నేను లేచి ఈ వెజిటబుల్స్ అనేవి ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాననమాట. మా హస్బెండ్‌తో వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది మార్కెట్‌కి. తమ్ముడితో వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. హస్బెండ్‌తో వెళ్ళినప్పుడు ఏంటంటే ఫటాఫట్ అయిపోవాలి. ఏవి కావాలి అవి టక్ 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 తీసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు అయిపోవాలి. బట్ నాకు నేనుగా ఎళ్ళినప్పుడు కానీ, ఇట్లా బ్రదర్‌తో వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే కొంచెం ఏవి ఫ్రెష్‌గా ఉన్నాయి, ఏవి ఏ కాస్ట్‌లో ఉన్నాయి అని కొంచెం టైం తీసుకొని, ఆలోచించి ఈ మధ్య కాలంలో ఏం తిన్నాము, చాలా గ్యాప్ తర్వాత ఏం తీసుకోవచ్చు అట్లా ఆలోచించి తీసుకుంటా అన్నమాట. లీఫీ వెజిటబుల్స్ అయితే డెఫినెట్‌గా నేను ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నేను కర్రీస్ ఎక్కువ చేయను. మోస్ట్‌లీ పప్పులో వేస్తాను. లేదంటే చపాతీలో వేసేస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్స్ తీసుకుంటే వాటిని వాష్ చేసుకోవడం కానీ, స్టోర్ చేసుకోవడం కానీ ఎక్కువ టైం దొరుకుతుంది. బట్ ఇప్పుడు నేను ఈవినింగ్ తీసుకోవటం వల్ల ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇప్పుడు నేను వాష్ చేసి బయట ఆరబెట్టినా అవి ఆరవు. సో, అందుకే డైరెక్ట్‌గా లోపల పెట్టేస్తున్నాను. వెజిటబుల్ బాక్సెస్‌లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. వీటిని ఎప్పటికప్పుడు నేను తీసి వాష్ చేసుకొని వండుకునే ముందు చేసుకుంటాను. లీఫీ వెజిటబుల్స్ ఎటు ఒక 1, 2 డేస్‌లో అవగొట్టేస్తాను. ఇంకా మిగిలినవన్నీ కూడా మనం సరైన కంటైనర్స్‌లో పెట్టుకొని బాగా స్టోర్ చేసుకుంటే తప్పకుండా ఎక్కువ రోజులుంటాయి. ఏది ఏవైనా మనం వండుకునేటప్పుడైనా సరే ఈ వెజిటబుల్స్‌ని కొంచెం సాల్ట్ వేసిన వాటర్‌లో వాష్ చేసుకొని వాడుకోవడమే చాలా మంచిదనమాట. అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చిన నెక్స్ట్ డే నేను డెఫినెట్‌గా సాంబార్ చేస్తాను. బికాజ్ ఆ వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. ఆ ఫ్రెష్ వాటితో సాంబార్ పెడితే ఆ టేస్టే వేరన్నమాట. సో, వేటికవి సెపరేట్ చేసేసి ఫస్ట్ అయితే బాక్సెస్‌లో పెట్టేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ అయితే మాత్రం తొడిమెలు తీసేసి బాక్స్‌లో పెట్టుకుంటాను. కరివేపాకయితే వాటి లిటిల్ స్టెమ్స్‌ని ప్లక్ చేసేసి స్టోర్ చేసుకుంటాను. ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటి వాటిని పేపర్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ గానీ ఉంటే అందులో పెట్టుకుంటే బావుంటుంది. బట్ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో పెట్టుకుంటుంటే బాగోట్లేదు. వాటర్‌లాగా వచ్చేస్తుంది. సో, అందుకే నేను ఇట్లా ప్లెయిన్‌గా పెట్టేస్తున్నాను.
ఈ బీన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతున్నాయి కదా! నార్మల్‌గా మనకి ప్రతిసారి దొరకవు. సో, దొరికినప్పుడు వాటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని స్టోర్ చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు వాడేస్తూ ఉంటాను. బట్ రెగ్యులర్‌గా మార్కెట్‌కి వెళ్ళడం కుదరదు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా చాలా ఫ్రెష్‌గా దొరుకుతోంది. సో, అవి కూడా తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ కొంచెం అట్లా ఖాళీ చేసేసి ఈ వీటి కోసం అయితే ప్లేస్ క్రియేట్ చేసుకున్నాను. సెపరేట్ చేసి బాక్సెస్‌లో పెట్టిన వెజిటబుల్స్ అన్నింటిని కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ పొటాటోస్ ఇంకా గార్లిక్ లాంటివి స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర పెట్టుకుంటాను. ఆనియన్ కూడా ఇక్కడే పెట్టేదాన్ని. కాకపోతే నాకు ఆనియన్‌కి ఒక మంచి ప్లేస్ దొరికింది. బయట బాల్కనీలో పెట్టేస్తున్నాను. ఒకసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద క్లాత్ ఈ బ్యాగ్‌తో ఆనియన్స్ అనేవి ఇచ్చారు. ఆ బల్క్‌లో తీసుకోవటం వల్ల. సో, ఆ బ్యాగ్‌ని నేను పడేయకుండా ఇంకా ఎప్పుడు ఆనియన్స్ తెచ్చుకున్నా ఆ బ్యాగ్‌లో పెట్టుకొని, ఆ బ్యాగ్‌ని బయట బాల్కనీలో పెట్టుకుంటున్నాను. సో దట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న దోమలనేవి ఇంట్లోకి రాకుండా ఉంటున్నాయి. అలాగే బయట కూడా ఉండట్లేదు. బికాజ్ ఎండ అనేది తగులుతుంది గదా! సో, ఆనియన్స్ అనేవి ఫ్రెష్‌గా కూడా ఉంటున్నాయన్నమాట. అండ్ ఇంకా గోంగూరని రేపు వాడేస్తాను. సో, అందుకే ఇట్లా ఒక నాప్కిన్‌లో రోల్ చేసేసి బయట పెడుతున్నాను. బికాజ్ బయట మనకి కొంచెం నైట్ టైమ్ మంచు ఎఫెక్ట్ ఉంటుంది గదా! డైరెక్ట్‌గా పడకపోయినా. సో, గోంగూర అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక్కరోజు కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లోనే అవసరం లేదు. ఇంకిది నెక్స్ట్ డే అనమాట. నేను సాంబార్‌కి మైండ్‌ని ప్రిపేర్ చేసుకొని పడుకున్నాను పడుకునే ముందు. బట్ కార్తీక్ బిర్యానీ అడిగాడు. సో, వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి, నేను వెజిటబుల్ బిర్యానీ చేయటానికి ఫిక్స్ అయ్యాను. సో, పీస్ అనేవి కొంచెం ఓపెన్ చేయాలి కాబట్టి, అది టైమ్ టేకెన్. నేను ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాంలే డేలో అనుకున్నాను. బట్ వాడికి బ్రేక్‌ఫాస్ట్ లంచ్ బ్యాగ్‌లోకి కావాలి కాబట్టి, కొంచెం ఎర్లీగా లేచాను. లేస్తూనే వాటర్ తాగుతూ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తాను కదా! ఆ టైమ్‌ని వేస్ట్ చేసుకోకుండా హాట్ వాటర్‌ని ఒక బాటిల్‌లో వేసేసుకొని, ఆ వాటర్ తాగుతూనే ఈ పీస్ అనేవి నేను ఓపెన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో గదా! జనరల్‌గా మనకి పచ్చి బఠానీ రెగ్యులర్‌గా దొరకదు. సో, మనం ఎండు బఠానీలు తెచ్చుకొని, నానబెట్టుకొని, బాయిల్ చేసుకొని చేసుకోవాలి. బట్ ఇవి ఇంత ఫ్రెష్‌గా దొరికేసరికి నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. వీటిని కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని కుక్కర్‌లో బాయిల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేద్దామన్న ఐడియా ఉంది. చూడాలి ఏం జరుగుతుందని. మొత్తం ఒలవటానికి టైం పడుతుంది కాబట్టి బిర్యానీలోకి కొంచెం మాత్రం ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి బిర్యానీ తాలింపు పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది కదా! సో, అందుకనే ఈ కార్న్‌ని నేను కుక్కర్‌లో పెట్టేసాను. ఇక్కడ ఈ విజిల్స్ వచ్చేటప్పటికి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇల్లనేది ఊడ్చేసుకుంటాను. నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. అంటే మరీ అంత మూఢనమ్మకంగా ఉండను కానీ, బట్ కొన్ని చేయటం ఇష్టం నాకు. సో, వాటిని ఫాలో అవుతూ ఉంటాను. ఫస్ట్‌ది ఏంటంటే బ్రష్ చేయకుండా చీపురు ముట్టుకోను. అండ్ స్టవ్ అసలే వెలిగించను. స్నానం చేస్తే గాని స్టవ్ వెలిగించను అని అనుకుంటాను. ఇవి 2 చేయటం నాకిష్టం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఫాలో అవుతూ ఉంటాను గూడా. బట్ ఒక్కోసారి తప్పదు. అట్లా చేయాల్సొస్తుంది. ఈరోజు కూడా అలాగే ముందు నేను సాంబార్ అనుకోవడం, తర్వాత వీడు బిర్యానీ అడగటం, ఇవన్నీ వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఎప్పుడేం చేయాలో తెక్కమక్కగా ముందు స్టార్ట్ చేసేసాను పని అంతా కూడా. బట్ మూఢనమ్మకంగా ఇలాగే చేయాలని పెట్టుకోను. బట్ అలా చేస్తే నాకు ఆ చేంజ్ అనేది తెలుస్తుంది. నేను ఎక్కడో విన్నాను. స్నానం చేసి పిల్లలకి గాని ఇంట్లో వంట చేసినప్పుడు ఆ వాతావరణం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం స్నానం చేయకుండా పిచ్చిగా వంట చేస్తే, ఆ ఎఫెక్ట్ అనేది తినేవాళ్ళ మీద పడుతుంది. సో, వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేస్తారు. కొంచెం హార్డ్‌గా అలా ఉంటారు. ఇది ఎంతవరకు నిజం నాకు తెలీదు గానీ, ఇంతకుముందయితే నేను బాక్స్ నార్మల్‌గానే ఎర్లీ మార్నింగ్ జస్ట్ బ్రష్ చేసి, వంట చేసేసి, ఖాతాకి వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని, పూజ ఇవన్నీ చేసుకునేదాన్ని. బట్ ఇది విన్న తర్వాత నేను ఫస్ట్ స్నానం చేసి, వీలైతే పూజ చేసుకొని వంట చేస్తున్నాను. లేదంటే వంట చేసి వాడు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటున్నాను. బట్ స్నానం చేసిన తర్వాత వంట చేయటం అనేది నిజంగానే కార్తీక్‌లో అల్లరి తగ్గిచ్చింది. ఇదే తగ్గిచ్చిందా? లేకపోతే వాడు ఏజ్ వల్ల వాడు పెరుగుతూ ఉండటం వల్ల వాడికి అల్లరి తగ్గిందా అనేది తెలియదు గానీ, మార్పయితే వచ్చింది. ఇంతకుముందు చాలా స్టబ్బార్న్‌గా ఉండేవాడు. ఇప్పుడు చాలా మారాడు. ఇది నేను ఎంతవరకు నమ్మాను అన్నది పక్కన పెడితే, బట్ ఇది నాకు నచ్చింది. సో దట్ నేను అందుకే ఫాలో అవుతున్నాను. మాక్సిమం ఫాలో అవుతాను. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. అండ్ నా ఫ్రెండ్ ఒకామె అడిగింది, "నువ్వు ఇన్ని పనులెలా చేస్తావు? నీకెలా టైం సరిపోతుంది? నువ్వు నిజంగానే ఇన్ని చేస్తావా? వీడియో కోసం చేస్తున్నావా?" అని. వీడియో కోసం నేను ఏది ప్రత్యేకంగా చేయనండి. నేనేదైతే చేస్తానో దాన్నే వీడియోగా తీస్తాను.
వీడియో కోసమే ఏదైనా చేసేదాన్ని అయితే నేను ఇలానే ఉంటాను, ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటాను అని చూపించుకునేదాన్ని. బట్ నేనెలా ఉంటాను, ఏం చేస్తాను అని జెన్యూన్‌గా చూపించాలనేదే నేను అనుకుంటూ ఉంటాను. కుకింగ్‌కి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ బీన్స్‌తో కొంచెం సలాడ్ లాగా చేద్దాం తర్వాత అని వాటిని కూడా ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇప్పుడు బయట కూడా కొంచెం క్లీన్ చేసేసి మాప్ చేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ చేయటానికి కొంచెం భయమేసింది బయటకి వెళ్ళాలంటే. సో, అందుకే లోపల ఫస్ట్ వర్క్ చేసేసుకొని కొంచెం తెల్లవారుతోంది అనంగా అప్పుడు బయట చేసుకున్నాను. అండ్ టైం అయిపోతోందని చెప్పి ఏవేవో పిచ్చి ముగ్గులైతే వేసేసాను. ఐ నో కనిపించట్లేదు, బాగోట్లేదు. బట్ చూపిస్తున్నాను. సో, ఇంక పనంతా అయిపోయింది. వంట స్టార్ట్ చేయాలి. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి స్నానానికి వెళ్ళిపోతాను. సో దట్ అటునుంచి వచ్చేసరికి చక్కగా మరిగిపోయి ఉంటాయి. ఇవి బయటకి ఒలిగిపోవు. బికాజ్ ఆ గిన్నెలు నేను కరెక్ట్‌గా సెట్ చేసుకున్నాను. బయటకి ఒలగకుండా పొంగొచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేంత సైజు. ఇంకా ఇప్పటి నుంచి వంట స్టార్ట్ చేసి, వంట చేస్తూ కార్తీక్ ఇంట్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి వీడియో షూట్ చేయటం అయితే అవ్వదు. సో దట్ అందుకే జస్ట్ అట్లా గ్లిమ్స్ అనేవి క్యాప్చర్ చేశాను. ఈ టైం ఏదైతే ఉందో మార్నింగ్ 6:30-7:30 అనేది నాకు చాలా పీక్ టైం అనమాట. అస్సలు ఖాళీ ఉండదు. అట్లా తిరుగుతూనే ఉంటాను హడావిడిగా. ఆ టైంలో నన్ను ఎవరు కదిపినా సరే బీపీ వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడితో లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను కదా! సో, ఆ గోంగూరని తీశాను. చాలా ఫ్రెష్‌గా ఉంది. దీన్ని నీట్‌గా కట్ చేసి, వాష్ చేసి, తడి లేకుండా ఆరపెట్టేసుకుంటే చక్కగా గోంగూర పచ్చడి రెడీ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ వేసిన బట్టలైతే అయిపోయాయి. సో, వాటిని కూడా ఆరబెట్టేస్తే పని అంతా అయిపోయినట్టే. ఏదేమైనా ఈ పనులకి ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఫస్ట్ అయితే నేను కొంచెం వెజిటబుల్ జ్యూస్ అయితే తీసుకుంటాను. కార్తీక్ వెళ్ళిన తర్వాత అట్లా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత ఇంకేముంది ఎంత ఇంట్లో ఉన్న వర్క్స్ అనేవి అట్లా కంటిన్యూస్‌గా ఉంటూనే ఉంటాయి కదా! అవి చూసుకోవడమే అనమాట. సో, దిస్ ఈస్ ఫర్ టుడే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ యూర్ థమ్స్ అప్ టు షో యూర్ లవ్. బాయ్.